జయమాతంగి. మనం ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజు మన పీఠం తరపున ఎప్పుడు కూడా వారణాసి క్షేత్రంలోనే మనం ఒకటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు గత 14 సంవత్సరాల బట్టి కూడా అలాగే ఈ సంవత్సరం కూడా వారణాసి క్షేత్రంలో గంగా నదీ తీరంలో, అంటే ఇప్పుడు మహాకుంభలో గంగ పవిత్రత గురించి మనం చాలా విన్నాం. ఆల్రెడీ మనం చాలా చదువుకున్నాం, టీవీలో చూస్తున్నాం, ఆ తర్వాత మీడియాలో చూస్తున్నాం. ఎంత పవిత్రమైనటువంటి ఈ రోజులో ఇవి. అటువంటి ఈ రోజుల్లో శివరాత్రి రోజు ఆఖరి పుణ్యస్నానం మహాకుంభలో. శివరాత్రి రోజు అంటే బుధవారం 26వ తారీఖు కదా ఈ సంవత్సరం శివరాత్రి వచ్చింది. ఆ 26వ తారీఖు రోజునే గంగా నదీ తీరంలో కాశీ క్షేత్రంలో కాళభైరవ హోమం, రాజమాతంగి హోమం, 2 హోమాలు చేస్తాం మన పీఠం తరపుని. ప్రతి సంవత్సరం జరిగేదే. మళ్ళీ ఈ సంవత్సరాన్ని మరొకసారి తెలియలేనటువంటి కొంతమంది నా ఫాలోవర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, తెలుసుకుంటారన్న ఉద్దేశంతో మరొకసారి మీకు వీడియో పెట్టడం జరుగుతుంది. మీరు ఎవరైనా మీ గోత్రనామాలతో ఈ కాశీ క్షేత్రంలో ఈ కాళభైరవ హోమం కానీ లేదా రాజశ్యామల హోమం కానీ మీ గోత్రనామాలతో చేయించుకోవాలనుకున్నట్టయితే ఖచ్చితంగా కిందని మీకు ఈ 2 నెంబర్లు ఇస్తున్నాను. ఆ 2 నెంబర్లని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీ గోత్రనామాలతో పవిత్రంగా చేసి మీకు ఆ హోమ భస్మాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని కూడా మీ కొరియర్లో ఖచ్చితంగా పంపిస్తాం. ఇది ప్రతి సంవత్సరం గత 14 సంవత్సరాల బట్టి జరుగుతున్నది. నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరికీ తెలుసు. అలా ఈ సంవత్సరం కూడా ఇంత పవిత్రమైనటువంటి మహాకుంభ ఆఖరి రోజుని, మహాశివరాత్రి రోజుని కాశీ క్షేత్రంలో గంగానదీ తీరంలో మనం చేసేటువంటి 2 హోమాలు, కాళభైరవ హోమం ఆ క్షేత్రపాలకుడిది, నా అమ్మవారు, నా ఉపాసనా దేవత రాజశ్యామల హోమం, ఆ 2 జరుగుతాయి. జై మాతంగి, మాతంగీశ్వరి నమః.